ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఎంతగానో నేను లాస్ట్ 1 మంత్ నుంచయితే నేను వెయిట్ చేస్తున్నాను. 'దేవర' నుంచయితే ఏదైనా అప్డేట్ రావాలని జెప్పి. ఎట్టకేలకి మనకి ఆగస్ట్ 2 అయితే వాళ్ళు ఆగస్ట్ 5థ్ ఉంటదని జెప్పి సాంగ్ సెకండ్ సింగిల్ అని జెప్పి అయితే రిలీజ్ చేశారు. నేను నా ఫ్రెండ్స్ అయితే చాలా ఈగర్‌గా వెయిట్ చేసాము సెకండ్ సింగిల్ కోసం. ఎట్టకేలకు మనకైతే నేనైతే సాంగ్ అయితే రిలీజ్ అయింది. 'చుట్టమల్లె.' సాంగ్ ఎలా ఉందో కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. నాకైతే సాంగ్ అయితే అద్దిరిపోయింది. సాంగ్ గురించయితే మనం పూర్తిగా అయితే ఇంకా వీడియోలో అయితే డిస్కస్ చేస్తాము. ముందుగా మన ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఓకే. ఇక సాంగ్‌లోకి వెళ్దాం మనము. జూనియర్ ఎన్టీఆర్‌కి కెరియర్ బెస్ట్ లుక్స్ అన్నమాట ఇవి. ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ గాని, డీఓపీ గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరటాల శివకి జూనియర్ ఎన్టీఆర్‌ని ఇలా చూపించాలనుకున్న ఆ థాట్స్‌కి హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకొక సాంగ్ రిలీజ్ అయింది 'ఫియర్' సాంగు. దాన్ని చూసినట్టయితే ఆ మాసు, ఆ ఊర మాసు వేరు. సో, సింపుల్‌గా దీంట్లో చూసినట్టయితే సింపుల్‌గా మామూలుగా మనం జూనియర్ ఎన్టీఆర్‌ని మాస్ స్టెప్స్ చూసి పడా ఫటా, ఫటా, ఫటా అని చెప్పి డాన్స్‌లేసే అతను సింపుల్‌గా అమ్మాయి తన గురించి తన లవ్ గురించి ఎక్స్‌ప్రెస్ చేస్తుంటే తన వెనకాలే వెళ్తూ కెరియర్ బెస్ట్ లుక్స్ ఇచ్చాడనమాట. సో, మనం ఆహ్, పాస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ మూవీ సాంగ్స్ చూసినట్టయితే లాస్ట్ మనకెప్పుడో 'నరసింహుడు' సినిమాలో 'ఏలుకో నాయక' అని చెప్పి ఆ అమ్మాయి ఆహ్, ఆ అమ్మాయి జూనియర్ ఎన్టీఆర్ గురించి పాడుతూ అది రొమాంటిక్ సాంగే. బట్ ఇక్కడ 'దేవర' సినిమాలో ఏందంటే హీరో పైనున్న ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఆహ్, హీరో వెంట పడుతూ "నీ పైన నాకింత ప్రేముంది. నువ్వే నా ప్రపంచం" అన్నట్టు ఆహ్, ఆ సాంగ్‌లో మొత్తం జూనియర్ ఎన్టీఆర్‌ని వర్ణిస్తూ పాడింది జాహ్నవి కపూరు. ఆహ్, పాస్ట్‌లో మనకి ఏ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ఇలాంటి సాంగ్ అయితే నేనెక్కడ చూడలేదు. రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి. పాతకి మనకెప్పుడో 'నరసింహుడు' సినిమాలో నేను చెప్పినట్టు 'ఏలుకో నాయక' అని చెప్పి ఆ సాంగ్ ఉందిగా రొమాంటిక్ సాంగు. దాని తర్వాత మనకు 'టెంపర్' సినిమాలో 'చోలేంగే ఆస్మా' అని చెప్పి రొమాంటిక్ సాంగ్ ఉంది. బట్ ఈ సాంగు కంప్లీట్‌లీ డిఫరెంట్ అన్నమాట రెండిటికి. రొమాంటిక్ సాంగే అయినా కానీ మెలోడీ విత్ రొమాంటిక్ సాంగు కిర్రాకుందయితే. నాకైతే చాలా అంటే చాలా బా నచ్చింది. ఆల్ లాంగ్వేజెస్‌లో ట్రెండింగ్ అవుతుంది. సాంగ్ రిలీజ్ అయిన 7 హవర్స్‌లోనే 10,000,000 వ్యూస్ వచ్చాయన్నట్టు 'దేవర' మూవీ యూనిట్ నుంచయితే మనకైతే నిన్న ట్విట్టర్‌లో అయితే పోస్ట్ అయితే వచ్చింది. సో, సాంగ్ వైస్ అయితే కిర్రాకుంది. ఎన్టీఆర్ అన్న ఆ న్యూ లుక్కు, ఆ డ్రెస్సింగ్ సెన్సు, జాహ్నవి కపూర్ లుక్స్ మాత్రం ఆహ్, సూపరున్నాయి నాకైతే. మీకెలా ఉన్నాయో కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. నాకు అన్ని లాంగ్వేజ్ సాంగ్స్ అయితే నచ్చాయి. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళం గాబట్టి మన తెలుగే మనకు బాగుందని మనకనిపిస్తది. దగ్గర దగ్గర మనకి 10 మిలియన్స్‌కి దగ్గరలో ఉంది తెలుగులో అయితే. నేను ఎర్లీ మార్నింగ్ లేసి చూసాను నేను. దగ్గర దగ్గర 10 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నది. ఆహ్, ఎన్టీఆర్ అన్నకి మాత్రం చాలా మంచి సాంగ్ అవుతుంది ఇది నాకు తెలిసి. ట్రెండింగ్‌లో గూడా ఉంది. మీకెలా అనిపించిందో అయితే చెప్పండి. ఇక కొరియోగ్రఫీ విషయానికొచ్చినట్టయితే, ఆ కొరియోగ్రాఫర్ మన తెలుగు అతను కాకపోయినా గాని బాలీవుడ్ లెవెల్ లో మనకది అనిపిచ్చింది. బాలీవుడ్ లెవెల్ ఎక్స్‌ప్రెషన్స్, బాలీవుడ్ లెవెల్ మనకి ఆ కొరియోగ్రఫీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ విజువల్స్ గాని, ఆ డీఓపీకి చాలా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. కొరియోగ్రాఫర్ అయితే చాలా నేచురల్‌గా చేశాడు. అంటే అన్ని లాంగ్వేజెస్‌కి ఈక్వల్‌గా ఉంది. లైక్ ఇది తెలుగు మూవీ అన్నట్టు కాకుండా ఒక బాలీవుడ్ లెవెల్‌లో ఆహ్, ఆ కొరియోగ్రఫీ కూడా చేశాడు. చాలా అంటే చాలా బా నచ్చింది. రీసెంట్‌గా ఆ 'తోబా తోబా' ఆ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది గదా! అతనే కొరియోగ్రాఫరు. ఇంకా మ్యూజిక్ విషయానికొచ్చినట్టయితే అనిరుద్ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనం 'ఫియర్' సాంగ్ చూసాము. 'ఫియర్' సాంగ్‌కి ఎంత మాస్‌గా కొట్టాడో అలాగే ఈ మెలోడీకి అలా మెలోడీ లెవెల్‌లో కూడా కొట్టాడు. ఇంకొక సాంగ్ కూడా ఉందంట. మాస్ బీట్ సాంగు. దానికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అంట. దానికెలా ఉంటదో అసలు ఆ బీజీఎమ్ అంటే అనిరుద్‌కి యాప్ట్ అయిన మూవీ పడితే మాత్రం పిచ్చ చెలరేగిపోతాడు. బట్ ఈ 'భారతీయ 2లో మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసాడు. బట్ మనకి 'విక్రమ్' సినిమా చూసినట్టయితే ఆహ్, ఆ స్టోరీకి ఇతను సెట్ అన్నమాట. యాప్ట్ అన్నమాట. ఆ స్టోరీ మంచి స్టోరీ ఆ మాస్ లైనప్‌లో ఉన్న స్టోరీ గాని పడిందంటే మాత్రం అనిరుద్‌కి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అయితే ఇస్తాడు. సో, అదే మనం 'విక్రమ్' సినిమాలో చూసాము. 'విక్రమ్' సినిమాలో అది యాప్ట్ లెవెల్ ఆహ్, కంటెంట్ ఉన్న స్టోరీ అన్నమాట. దానికి తగ్గట్టే అతను మ్యూజిక్ అయితే ఇచ్చాడు. సో, సేమ్ ఇక్కడ 'దేవరాలో' గూడా యాప్ట్ లెవెల్ కంటెంట్ అన్నమాట అది అనిరుద్‌కి. సో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మనం ఒక మంచి సాంగ్ పెర్ఫార్మన్స్ స్టేజ్ పైన మన అనిరుద్ నుంచయితే చూస్తాము. సో, ఇంకా నాకు తెలిసి 3 సాంగ్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నేను మొత్తం 5 సాంగ్స్ ఉండొచ్చని అనుకుంటున్నా. సో, మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి గైస్. కొన్ని కొన్ని లిరిక్స్ అయితే చాలా అట్రాక్టింగ్‌గా ఉన్నాయి.
ఈ లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి చాలా అంటే చాలా యాప్ట్‌గా రాసాడు జూనియర్ ఎన్టీఆర్‌కి. అమ్మాయి అమ్మాయి అబ్బాయి వెంట పడుతూ నువ్వంటే నాకింత ఇష్టముంది అని జెప్పి వెంట పడుతూ పాడి ఆ అబ్బాయి పైనున్న ప్రేమనంతా ఒక పాటలో వర్ణిస్తే ఎలా ఉంటదో అని జెప్పి ఆహ్, జాన్వీ కపూర్‌కి చాలా యాప్ట్ అయింది. ఎక్స్‌ప్రెషన్స్ గూడా వాళ్ళిద్దరి పెయిరు చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. బీచ్ సాంగ్స్ మనకి జూనియర్ ఎన్టీఆర్‌కి ఎక్కువ లేవనమాట. 'టెంపర్‌లో' మనకి 'చోలేంగే ఆస్మా' తర్వాత ఇదే అనుకుంటా. నాకు తెలిసి ఇదే. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మరిన్ని అప్‌డేట్స్ అయితే 'దేవరా' నుంచి అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇంక 1 మంత్ గ్యాపే ఉంది. సో, వాళ్ళు మాటిచ్చిన ప్రకారం సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలంటే, సో, ఈ మంత్‌లో మనకేదైనా అప్‌డేట్ ఇంకో అప్‌డేట్ వస్తదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మంత్‌లో మనకి ఇంకేదన్నా సాంగ్ రిలీజ్ చేసి ట్రైలర్ రిలీజ్ గూడా ఉంటది మనకి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అవన్నీ బిజీగా ఉంది. మళ్ళీ ఇంకో అప్‌డేట్ ఏందంటే రీసెంట్‌గా నిన్న ట్విట్టర్‌లో చూసాను నేను. 9థ్ 'ప్రశాంత్ నీళ్ళు' మూవీ పూజైతే స్టార్ట్ అవుతుందంట. బ్యాక్ టు బ్యాక్ జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా బిజీగా ఉన్నాడు. వార్ షెడ్యూల్ గూడా మాక్సిమం ఆల్‌మోస్ట్ తన ఉన్న క్యారెక్టర్‌లో రోల్ అయితే ఆల్‌మోస్ట్ ఒక 40% అయితే షూటింగ్ అయితే ఫినిష్ చేసినట్టయితే న్యూసొస్తుంది. సో, త్వరలో మనకి మంచి అప్‌డేట్స్ వస్తాయి జూనియర్ ఎన్టీఆర్ గురించి. నాకైతే పాటైతే కిర్రాకుందనమాట. మీకెలా ఉందో కామెంట్స్‌లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. నేనైతే పెద్ద పెద్ద బిగ్ ఫ్యాన్ అనమాట జూనియర్ ఎన్టీఆర్‌కి. మా ఫ్రెండ్స్‌తో కూర్చొని నేను చూస్తుంటే అబ్బా! 'ఫియర్' సాంగ్ మేనియా వేరు, ఇది వేరు. సడెన్‌గా 'ఫియర్' సాంగ్ మాస్ హైప్ ఇంతుంటే, ఈ మెలోడీ మాత్రం చిన్నగా ఎక్కుతూ, ఎక్కుతూ పీక్స్‌కెళ్ళిందనమాట. నిన్న నేను రిపీటెడ్ మోడ్‌లో అయితే విన్నాను. చాలామంది మన ఫ్యాన్స్ కూడా లూప్ మోడ్‌లో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ నేను లేసి 6:30కి మార్నింగ్ చూస్తే గూడా వ్యూస్ అయితే చాలా బాగొస్తున్నాయి. సో, 24 అవర్స్‌కి మీ కౌంట్ ఎంతుంటది? ఎంత రావచ్చు? 30 మిలియన్ వ్యూస్ కొట్టొచ్చా? లేదా 35 వస్తాయా? అన్నది కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. ఎన్ని లైక్స్, ఎన్ని కామెంట్స్ 24 అవర్స్‌కి వస్తాయనేది కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.